అందుకని సముద్రయానం నిషిద్ధం, విదేశాలకు వెళ్ళడం నిషిద్ధం అని చెప్పారు. కానీ ఒకవేళ అలా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం కూడా చెప్పారు. గురువుగారు ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటారు. అసలు ప్రాయశ్చిత్తమే అక్కర్లేదు. ఇవాళ ఇంచేత అగ్నిహోత్రాలు లేవు ఏ ఇంట్లోనూ. 7 రోజులు అగ్నిహోత్రం మానేస్తే కుదరదు కనుక విదేశాలకు వెళ్ళొద్దన్నారు. ఇప్పుడు అగ్నిహోత్రాలు లేని ఇళ్లే అన్ని కూడా. అగ్నిహోత్రం ఎవరు నిత్యాగ్నిహోత్రం ఎవరు చేస్తూ ఉన్నారు? సంధ్యానుష్ఠానాలు, మంత్రానుష్ఠానాలు, జపతపాదాలు అందరూ చేసుకుంటారు. నిత్యం అగ్నిహోత్రం చేయడం అసాధ్యం ఈ కాలంలో. అసాధ్యం కాదు, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అందరూ విరివిగా అలా చేయటం లేదు కనుక అలా వెళ్ళడం 7 రోజుల పాటు అగ్నిహోత్రం మానేస్తే నిషిద్ధం కనుక విదేశాలకు వెళ్ళొద్దన్నారు తప్ప వేరేం కాదు. అలా వేరే దేశాలకు వెళ్ళి చెప్తారంటే భారతదేశ ఔన్నత్యాన్ని, ఋషి సంప్రదాయాన్ని ఇతర దేశాల్లో కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వారు ఇచ్చిన శివపదాలను, నృత్యాలన్నీ కూడా ప్రపంచ దేశాల్లో ఇంచుమించు ఎన్నో దేశాల్లో అక్కడ నాట్యం చేస్తూ ఉన్నారు. వారు చెప్పడానికి ఏ కించిత్ మిగలలేదేమో. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అన్నట్టుగా సామవేదం షణ్ముఖ శర్మ గారు సనాతన ధర్మంలో వ్యాసుడిచ్చిన ప్రతి అంశాన్ని చెప్పారమ్మా. అంత అద్భుతమైన ప్రవచనాలు ఇచ్చారు. ఉపవాసంతో పని లేదు, వ్రత నియమాలు లేవు. ఇంతే కాదు, సాయి సంప్రదాయంలో వాడు మాట్లాడే మాట ఏంటంటే ఉల్లిపాయ తినవచ్చు, తినక నియమం లేదు అంటారు. నకలంజం భక్షయేత్ అని వేదం చెప్తాం. ఇప్పుడు చెప్పండి, వేద విరుద్ధమా కాదా ఆ ధర్మం? వేదం ఏం చెప్పింది? నీరుల్లి తినద్దు అని చెప్పింది. నకలంజం భక్షయేత్ అని చెప్తాం. అలా చెప్పినప్పుడు అవి తినొచ్చు అని చెప్తున్నవాడు వేద సమ్మతమా, వేద విరుద్ధమా? ఇదే స్పష్టంగా చెప్పారు. సామవేదం వారి శివరాత్రి ఉపవాసంతో పని లేదని ఒక్కడే చెప్పలేదమ్మా. ఇది కూడా స్పష్టంగా చెప్పారు. వేద ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయి వారి ప్రవర్తనలు, ఇది మేము అంగీకరించము అని స్పష్టంగా చెప్పారు గురువు గారు. ఓకే శర్మ గారు, సామవేదం వారిని మీరేమైనా జ్ఞానుల, అవధూతల, ప్రవచనాలు చెప్పి పొట్ట పోసుకునే మీరు సాయిబాబా అవధూత కాదు అని చెప్పడానికి మీ అర్హత ఏంటి అని అన్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సామవేదం వారిని జ్ఞానుల అంటే ఈయనకి అజ్ఞానికి జ్ఞాని ఎలా కనపడతాడు? అజ్ఞానిలాగా కనపడతాడు, అంతే కదా. ఈయన జ్ఞానం ఉంటే కదా. ఎందుకంటే ఆయన చేసిన ప్రవచనాలు ఒక్కటైనా విని ఉంటే ఆయన జ్ఞానం ఏంటనే తెలుస్తుంది. సంవేదం వారు అనుష్ఠాన పరులు, వారు నిత్యానుష్ఠానం చేస్తారు. గురువుల దగ్గర శాస్త్ర ప్రకారంగా, విధానం ప్రకారంగా మంత్రదీక్ష తీసుకున్నటువంటి వారు. వారి గురు పరంపర ఉంది. పరమ గురువులు, పరమేశ్వర గురువుల్ని వారు గురువుల్ని ఉపాసిస్తూ ఉంటారు. వారు ఒక ఆచారాన్ని, ఒక సాంప్రదాయాన్ని చెప్పడమే కాదు, పాటిస్తారు కూడా. అలా పాటించే వాళ్ళు చాలా అరుదు. ఏ ధర్మం చెప్పారో పాటించని ధర్మం ఇది గురువుగా చెప్పరమ్మా ఇప్పుడు. ఆయన పాటించే ధర్మాలు అన్ని చెప్తారు. కాదు, ఏ ధర్మం చెప్తే అవన్నీ పాటించి తీరుతారు ఆయన. అటువంటి జ్ఞాని ఆయన. ఆయన అవధూత అంటే అవధూతలు అయితే ఇక్కడ ఎందుకు ఉంటారు? అవధూతలని అడిగాడు ఆయన, విన్నాను అందులోను. అవధూత అయితే ఇక్కడ ఎందుకు కూర్చుంటారు? అవధూత ఒక చోట ఉంటారమ్మా? అవధూత అంటే ఏంటి తెలియదు దీనికి. అది కూడా చెప్పారు గురువు గారు. అవధూత బాలోన్మత్త పిశాచ వేషవత్ ఉంటారు అన్నారని తప్ప పిచ్చివాళ్ళందరూ అవధూతలు అవరని కూడా స్పష్టంగా చెప్పారు గురువు గారు అందులో. అందుకని గురువు గారు అవధూత అవ్వక్కర్లేదు. వారి ప్రవచనాలు చెప్పినట్టు వింటే స్పష్టంగా ఆయన ఎంతటి జ్ఞానం అర్థమవుతుంది. ఓకే శర్మ గారు, సామవేదం వారిని మీరు స్కందపురంలో పురాణంలో గురుగీత చదువుకోలేదా? దేవతల ప్లేస్ లో గురువుని పెట్టడం మీకు అంత బాధగా ఉందా? అసలు మీరు సనాతన ధర్మంలో ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నానన్నారు. సో దీనిపై మీ అది కూడా చాలా, అవునమ్మా, అది కూడా చాలా పెద్ద తప్పు. ఏంటి అంటే అన్ని తప్పులే వారు చేసిన మాట్లాడిన మాటలన్నీ కూడాను. అసలు సాయిబాబాని నిందించలేదు ముందుగా. సామవేదం వారి వీడియోలో, ఆ ఇంటర్వ్యూలో ఎక్కడ సాయిబాబా వారిని నిందించలేదు మొట్టమొదట. అయితే అక్కడ చెప్పింది ఏంటి అంటే, గురువు గారు చెప్పింది, సాయిబాబా పాదాల దగ్గర కాళ్ళు ఒక మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటే కాళ్ళ దగ్గర శివలింగం పెట్టడం, లేదా వీళ్ళు ఈ ఎడిటింగ్ ఫోటోల్లో వాటిల్లోను, ఫ్లెక్సీల్లోను, లేకపోతే ఫ్లయర్స్ లోను వేసేటప్పుడు సాయిబాబాని శేషశయనం మీద పడుకున్నట్టుగా పెట్టడం, లేకపోతే ఒక కూర్మావతారంగా కూర్మం కింద కాలు పెట్టడం, ఇలాంటివన్నీ సనాతన ధర్మానికి విరుద్ధ, వేద ధర్మానికి విరుద్ధాలు ఇవన్నీ. కూర్మం అంటే అదొక అవతారం, సాక్షాత్ మహావిష్ణువు అవతరించినటువంటి కూర్మం. అలాగే శివలింగం అంటే సాక్షాత్ పరమశివుడు. ఇప్పుడు అటువంటి వారి మీద కూర్చోవడం, కాలు పెట్టడం, ఇటువంటివి నిషిద్ధం అని చెప్పారు తప్ప దేవీ దేవతల స్థానాల్లో వారిని పెట్టకూడని స్థానాల్లో దేవతల్ని పెట్టడం, ఒక గణపతిని, ఒక అమ్మవారిని, లేకపోతే ఒక శివుణ్ణి, శివలింగాన్ని, సాయిబాబా గుడి కడితే ఆ గుడికి పాదాల దగ్గర అవి పెట్టడం ఎంత తప్పు అన్న దాని గురించి వారు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు తప్ప అది నిందించారు, ఖచ్చితంగా నిందారు. అలా చేయడం పెద్ద తప్పు. దేవతల్ని ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి మేము సనాతనమే, మేమే సనాతనం అనుకుంటున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఈ మైనంపాటి ప్రసాద్ గారు కానీ, గుండా మల్లయ్య గారు కానీ, సాయి శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరూ సనాతన ధర్మంలో ఉంటూ పాదాల దగ్గర, గురువు దగ్గర పాదాల దగ్గర దేవుణ్ణి పట్టి ఎంతవరకు సమంజసమమ్మా? అసలు మనం కాలు తగిలితేనే కళ్ళగద్దుకుంటాం కదా.
ఏ వస్తువు గడప తగిలితే కళ్ళకు అద్దుకుంటాం, పాదంతో తనడం ఒక నీచ విషయంగా భావిస్తాం. అలాంటిది ఒక వ్యక్తి పాదాల దగ్గర, లేకపోతే గురువుగా భావించి ఆయన దగ్గర పాదాల దగ్గర, శంకర భగవత్పాదుల వారి పాదాల దగ్గర మనం ఏ దేవతని పెట్టమే, లేకపోతే ఇంకొక వ్యాసుడి పాదాల దగ్గర, ఫోటో దగ్గర, పాదాల దగ్గర ఎటువంటి దేవతల్ని పెట్టమే. దేవత అంటే వీళ్ళందరికన్నా పెద్ద పెద్ద ఎత్తు. ఆయన ఒక పుణ్యపురుషుడు, ఆయన ఒక కారణ జన్ముడు లేకపోతే అనుకోవచ్చు. అటువంటి విషయాలు వాడిని పూజిస్తాం, సాయిబాబా గారిని గౌరవిస్తాం. అది కూడా గురువు గారు చెప్పారు. ఎక్కడ కించిత్ తప్పు మాట్లాడలేదు ఆయన. ఆయన మీద ఆయన అవాకులు చవాకులు మాట్లాడేది మైనంపాట ఆయన. అది ఎక్కడ కించిత్ కూడా సాయిబాబా గారిని తప్పు పట్టలేదు. మేము అంగీకరించాం, మేము భక్తులము కాము, అలాగే మేము వ్యతిరేకము కాదు అని స్పష్టంగా చెప్పారు కదమ్మా. ఎందుకు ఇంత కక్ష గురువు గారి మీద వీళ్ళకి? అంటే సాయిబాబా గారిని, వారి వారు చెప్పినటువంటి ఆలయాల్ని, ఆయన దారిని అదొక్కటే ఉండాలి, సనాతన ధర్మంలో ఇంకే దేవతలు ఉండకూడదు అనే లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు కనుక వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇది చాలా పెద్ద అనర్థం హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి. అది ఇంకొక రహస్యం చెప్పనమ్మా మీకు. హిందూ యాక్ట్, హిందూ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం, 1987 యాక్ట్ ప్రకారం సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక శివాలయం కానీ, ఒక దేవి ఆలయం కానీ, లేకపోతే ఒక విష్ణు ఆలయం కానీ ఎక్కడ సాయిబాబా గురువు ఉండడానికి వీల్లేదు. ఇది ఒక యాక్ట్, ఉంది, ఒక ఉంది. దీని ప్రకారం చేయాలి. అసలు హిందూ గుడికి ఇంత దూరంలో కూడా సాయిబాబా గారి ఆలయం ఉండడానికి వీల్లేదు అని స్పష్టంగా ఉంది. హైకోర్టుకి, మద్రాస్ హైకోర్టుకిను ఈ సాయిబాబా సంస్థానం వారికి, సమాజం వాళ్ళకి జరిగిన ఒక ఇష్యూలో కూడా హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది, మద్రాస్ హైకోర్టు. ఎందుకు సాయిబాబా గుడి ఉండకూడదు హిందూ దేవతల ఆలయాల్లోనూ అంటే, ఇది సనాతన ధర్మానికి కేవలం హిందువులు మాత్రమే కాకుండా జొరాస్ట్రియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా సాయిబాబాని పూజిస్తారు. ఒక సనాతన ధర్మంలో ఇతర మతాల వాళ్ళు వచ్చి పూజ చేయడం, ఆరాధించడం అనేది హిందూ మతానికి విరుద్ధం. అందుచేత గవర్నమెంట్, ఒక ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం హిందూ దేవాలయాల్లో సాయిబాబా గుడి ఉండడం కూడా నిషేధమే. అది నిషేధమమ్మా. ఓకే శర్మ గారు, థ్యాంక్ యూ శర్మ గారు, స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.